అసలు స్టఫ్డ్ మిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. నేనైతే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చేసుకుంటాను. నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఒక 3, 4 బజ్జీస్‌కి మాత్రమే స్టఫ్ చేస్తున్నా కాబట్టి 1 ఆనియనే తీసుకున్నాను. స్టఫింగ్ ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి డిఫరెంట్‌గా కూడా చేస్తారు. ఇది చేయడం ఈజీ కాబట్టి నేను నేర్చుకున్నాను. నేను కూడా ఈ మధ్య చిన్న చిన్న రెసిపీస్ చేయడం నేర్చుకుంటున్నాను. ఇక వీడియోకొస్తే ఒక లెమన్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బావుంటది. అయితే ఇంకా మన స్టఫ్‌కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ రెడీ అయిపోయాయి. జస్ట్ అట్లా మిర్చి బజ్జీని కట్ చేసి ఆనియన్స్ పెట్టాక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయండి. కొరియాండర్ లీవ్స్ ని అలా ఆనియన్స్ మీద స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే గ్రౌండ్ నట్ వేయడం మర్చిపోయాను. వేసిన ఉంటే ఇంకా చాలా బాగుండేది అనుకుంటా. ఇప్పుడు అనుకుని ఏం చేస్తాం లేంటి, కానీ ఒకవేళ మీరు చేయాలనుకుంటే గ్రౌండ్ నట్ వేసుకొని ట్రై చేయండి, బాగుంటది. ఫైనల్లీ లెమన్ వేసుకుంటే చాలు, మన స్టఫ్డ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ప్రతిసారి నేను చేయడం చూస్తా గానీ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎలా ఉండిద్దా అనుకున్నాను. ఇంక ఇక్కడైతే అన్ని బజ్జీస్ కి సేమ్ అలానే స్టఫింగ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ బజ్జీలోకి యూజ్ చేసిన మిర్చి అయితే నార్మల్ మిర్చినే, అందుకే సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ ఫైనలీ మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి మాకు కూడా ఇంట్లో లేదు కాబట్టి నేనే టేస్ట్ చేయాలి. మన మీద ఉన్న నమ్మకం వల్ల అస్సలు ఎవ్వరు తినరు. టేస్ట్ చేసాక నాకు అర్థమైంది ఏంటంటే నాకు వంట వచ్చు, నేను చేసింది తిన్నాక బాలేదని చెప్తారు కదా, వాళ్ళకి టేస్ట్ లేదు. ఇక్కడ స్టఫింగ్ రెసిపీ చెప్పారు కదా, బజ్జీ రెసిపీ కూడా కావాలంటే కమెంట్ చేయండి. బాయ్.